ఇండిగో సంక్షోభం 8వ రోజు కూడా కొనసాగుతుంది. నిన్న చెప్పింది మొత్తం నెట్వర్క్ని మేము సెట్ చేస్తున్నాం, మ్యాక్సిమం ప్రాబ్లం సెట్ అయిందని. కానీ ఈరోజు కూడా హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు సంబంధించి 200 విమానాలు రద్దయ్యాయి. ఇప్పటి వరకు 820 కోట్ల రూపాయలని రిటర్న్ చేశారు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్లకు. టోటల్గా ఇప్పటి వరకు ఒక 5,000 సర్వీసులు రద్దయ్యాయంటే ఎంత దారుణంగా ఈ సంక్షోభం కొనసాగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ సంక్షోభం మీద పైలట్లు డిఫరెంట్గా విభిన్నంగా స్పందిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఇండిగో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ఈ కొత్త నిబంధనలు వచ్చాయి, అమల్లో భాగంగా జాప్యం జరుగుతుంది అని చెప్తుంటే, పైలట్ల సంఘం ఏం చెప్తుందంటే అసలు ఇక్కడ సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. 55 నుంచి 57 గంటల పాటు మేము వారంలో పనిచేసాం, ఇంకా రెస్ట్ లేకుండా పనిచేసాం. సిబ్బందిని పెంచుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా, ఇది ఎప్పుడో జూన్ 2024లోనే ఈ నిబంధనలు అమలు కావాల్సి ఉంది, కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయవలసి వచ్చిందని ఈ ఇండియన్ పైలట్ అధ్యక్షుడు కెప్టెన్ సిఎస్ రాంధవ చెప్తున్నారు. ఇంకొక పైలట్ల సంఘం ఎయిర్లైన్స్ పైలట్ అసోసియేషన్ అధ్యక్షుడు థామస్ ఏం చెప్తారంటే, ఇండిగో కావాలని అంటే ఒత్తిడి తీసుకురావడానికి, ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉందో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశపూర్వకంగా మనం చూస్తుంటాం కదా, చిన్నపిల్లలు చాలా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఆ టైప్లో ఆయన వాడిన పదం అది, నేను చెప్తున్న పదం కాదు, థామస్ అన్న పదం. మొండిగా చిన్నపిల్లలు ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరిస్తూ మొత్తం డిస్టర్బ్ చేసేసి ఈ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్పై ఒత్తిడి తీసుకురావడానికి ఇలా చేసిందని థామస్ ఆరోపిస్తారు. చాలా గట్టిగా ఆరోపణ అయింది. ఆయన ఏమంటాడంటే, అసలు ప్రయాణికుల భద్రత కంటే సౌలభ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎక్కడ నేను చూడలేదు అంటాడు. చాలా ఇంపార్టెంట్ మాట అంటాడు ఆయన. భద్రత ఇంపార్టెంట్. మనం చూసాం అహ్మదాబాద్లో ఏం జరిగిందో. ఆ తర్వాతే ఈ గైడ్లైన్స్ ప్రిపేర్ అయినాయి. ఆ గైడ్లైన్స్ ఏంటి, 36 గంటలు నుంచి 48 గంటలు రెస్ట్ ఉండాలి అనేది ప్రధానంగా చెప్తున్న నిబంధన ఇది. అలాగే నైట్ టైంలో వారానికి 6 ల్యాండింగ్లు ఉండేవి, దాన్ని 2కి కుదించారు. ఈ ఇండిగో సర్వీసులు ఎక్కువగా నైట్ టైమ్సే ఎక్కువ ఉంటాయి. అది కూడా వాళ్ళకి అసలు చాలా చాలా ఇబ్బందిగా మారింది. ప్రధానంగా సిబ్బంది కొరత అనేది. ఆ సిబ్బందిని పెంచుకుంటాం ఫిబ్రవరి లోపు, అంటే 2026 ఫిబ్రవరి లోపు 150 సిబ్బందిని పెంచుకుంటామని వీళ్ళు హామీ ఇస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుందని కూడా, ఎలా ప్రాక్టికల్గా వీళ్ళు చేస్తారా, చెప్పిన మాట మీద నిలబడతారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రతి రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, ఏడాదికి 1000 గంటలు, అంటే ప్రతి 24 గంటల్లో 10 గంటలు అనేది విశ్రాంతి తీసుకోవాలి అనే నిబంధన ఉంది. ఎవరికి, పైలట్కి, అలాగే క్రూ ఏదైతే క్యాబిన్ ఉందో ఆ సిబ్బందికి సంబంధించి. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 5,000 సర్వీసులు రద్దయ్యాయంటే ఎంత ప్రయాణికులైతే నరకయాతన, వాళ్ళకు సంబంధించిన లగేజ్, అసలు భయంకరమైన సిచ్యువేషన్. ఏ ఎయిర్పోర్ట్ చూసినా అంత దారుణంగా. ప్రధానంగా ఈ డొమెస్టిక్ సర్వీస్కే ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఇంటర్నేషనల్ సర్వీస్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు అది సజావుగానే నడిపిస్తున్నారు. కానీ ఈ లోకల్గా అంటే స్థానికంగా దేశం లోపల, అలా దేశం లోపల ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక పక్క సర్వీసులు రద్దవుతుంటే ఇష్టం వచ్చినట్టు మిగతా వాళ్ళు రేట్లు పెంచుకోవడం, అందులో ఇది కూడా ఉంది, ఇండిగో కూడా ఉంది. దానికి కూడా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది, 18,000 దాటవద్దని. 500 కిలోమీటర్ల లోపు అయితే 7,500, అలాగే 1,500 కిలోమీటర్లు దాటినా 1,800 ఫేర్ ఎక్కువ వసూలు చేయవద్దనే నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సంక్షోభం మ్యాక్సిమం కొలిక్కి వస్తుంది. నిన్నే కంట్రోల్లోకి అయిపోయింది, మేము మ్యాక్సిమం సెట్ చేసాం, నెట్వర్క్ సెట్ అవుతుంది, మొత్తం రీబూట్ అవుతుంది, షెడ్యూలింగ్ అంతా అని కబుర్లు చెప్తున్నారు తప్ప ఈరోజు కూడా మనం చూసుకుంటే 200 ఫ్లైట్ల వరకు రద్దయ్యాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే గుత్తాధిపత్యం. ఇండిగోకి మార్కెట్ షేరు 63% ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2014లో
అంటే బీజేపీ అది మోడీ ప్రభుత్వం రాకముందు వీళ్ళ షేర్ కేవలం 31%. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో ఈ 11 ఇయర్స్లో అది 63-65%కి వెళ్ళిపోయింది. 2300 సర్వీసుల్ని దేశంలో ఇండిగో నడిపిస్తుంది. వాళ్ళకి దాదాపుగా 400 విమానాలు ఉన్నాయి సొంతంగా. అయితే ఈ ఈ 2024లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళ బిజినెస్ గురించి మీకు చెప్తాను నేను. 17,04,00,000 మంది ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానాలకు తీసుకెళ్ళింది. గ్రేటే. ఇండిగోలో మనం అనుకుంటున్నాం స్లిప్పర్లు వేసిన వాళ్ళు కూడా ఫ్లైట్లో ఎక్కాలి అంటే అది ఎక్కడ చూడాలంటే ఇండిగోలో కనిపిస్తారు. దేనికంటే అక్కడ రేట్లు తక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్స్ట్రాగా వాటర్ మిగతావన్నీ స్నాక్స్ అలాంటివి ఏమి ఇవ్వరు కాబట్టి సాధ్యమైనంత వరకు టికెట్ చీప్గా ఉంటుంది కాబట్టి సామాన్యుడు కూడా అందులో ప్రయాణిస్తుంటారు. అందులో భాగంగానే ఒక ఏడాది 2024లో 17,04,00,000 మంది ప్రయాణికులు ఇండిగోలో జర్నీ చేశారు. దాంతో 81,000 కోట్ల ఆదాయం వచ్చింది ఇండిగోకి. అందులో 7,000 కోట్లు లాభం అంట వాళ్ళ ఆడిట్ రిపోర్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే. ప్రతిరోజు ఇండిగో ద్వారా 3,80,000 మంది ప్రయాణం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్లైట్లు రద్దయితే అసలు ఎంత ఇబ్బంది అసౌకర్యానికి గురయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండిగో యొక్క షేర్ వాల్యూ చాలా అద్భుతంగా ఉండేది. దాదాపుగా 5,900 రూపాయల వరకు ఉన్న షేర్ వాల్యూ ఈ క్రైసిస్ దెబ్బకి 4,700 రూపాయలకు పడిపోయింది. 37,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. పోతే పోనీ అది వాళ్ళకి ఒక లాస్ట్ ఇయరే పిచ్చగా లాభాలు వచ్చాయి వాళ్ళకు. ఇప్పుడు వచ్చిన లాస్ కూడా పెద్ద విషయం కాదు. అంటే ఎంత బాధ్యతారహితంగా దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారన్న ఆరోపణలు పరస్పరం మనం వింటూనే ఉన్నాం. అయితే ఆరోపణల సంగతి పక్కన పెట్టినట్లయితే ఈ ప్రయాణికుల భద్రత సౌకర్యం రెండూ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇండిగో కనుక తన సిబ్బందిని పెంచుకోగలిగితే, అంటే సిబ్బందిని ఎందుకు పెంచుకోవడం లేదు, వాళ్ళు లాభాలు తగ్గుతాయని. దాదాపు 63% వీళ్ళ మార్కెట్ షేర్ ఉంది. అంటే గుత్తాధిపత్యం. ఈ గుత్తాధిపత్యాన్ని కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ ఏవియేషన్ రంగంలో వచ్చినట్లయితే, మిగతా ఎయిర్లైన్స్ కూడా వచ్చినట్లయితే ఒక విధమైన ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ప్రభుత్వం అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ బినామీలే ఇందులో ఉంటారు కాబట్టి వీళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు కాబట్టి అదంతా పబ్లిక్ దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనుభవించాల్సి వస్తుంది.